హాయ్ అండి, నమస్తే ఆల్ ఆఫ్ యూ. రైట్, మనకు ఇప్పుడు సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో మీకు డైరెక్ట్గా చూపిస్తాను చూడండి. ముందుగా మనకు క్రోమ్లోకి వెళ్ళి సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అని కొడితే వచ్చేస్తుంది. ఓకే, సైనిక్ స్కూల్స్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ 2026 వచ్చిందా ఇట్లా. సో అందులో మనకు ఫస్ట్ లింక్లోకి వెళ్ళాలి. చూడండి, పిఈఎస్ఏ ఉంది కదా, అందులోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత రైట్ ఇక్కడ పైన చూసారా మీకు, సో ఇది ఈ సింబల్ మీద క్లిక్ చేయాలి. రైట్, సో ఆ తర్వాత ఇట్లా మనకు ఓపెన్ అవుతుంది అనమాట. ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, కొన్ని ఇన్స్ట్రక్షన్స్తో పాటు ఇలా ఓపెన్ అవుతుంది. ఇన్స్ట్రక్షన్ చదవాల్సిన అవసరం లేదు మీకు. సో ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కాకపోతే న్యూ రిజిస్ట్రేషన్ అన్నప్పుడు రిజిస్ట్రేషన్లోకి వెళ్ళాలి. రైట్, ఇక్కడ మనం అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. సైనిక్ స్కూల్కి అప్లై చేసినప్పుడు మీకు అప్లికేషన్ నెంబర్ వచ్చి ఉంటుంది. అప్లికేషన్ నెంబర్ లేదా ఆల్ టికెట్ మీద కూడా అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీద క్లిక్ చేయాలి. సో వెరిఫైడ్ నెంబర్ అన్నది తర్వాత ఏమవుతుందంటే ఇట్లాగా ఆ కన్సర్న్ అప్లికేషన్ నెంబర్కి సంబంధించినటువంటి మెయిల్ ఐడికి నెక్స్ట్ ఏం వెళ్తుందంటే ఓటీపీ సెండ్ చేయాలి. మెయిల్ ఐడికి కానీ లెస్ట్ నెంబర్కి కానీ ఓటీపీ సెండ్ చేయాలి. మెయిల్ ఐడికి జనరల్గా మెయిల్ ఐడికి ఓటీపీ వెళ్తుంది అనమాట. సో సెండ్ ఓటీపీ అనేది చెప్పాలి. ఓకే, రైట్. సో ఓటీపీ వెళ్ళిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలన్నమాట. 14 రైట్, వెరిఫై ఓటీపీ వెరిఫైడ్ అయింది. ఓకేనా, తర్వాత ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. సో ఏమైనా సెట్ చేస్తాం అంటే ఏదైనా మీ ఇష్టం పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, మిగతా అన్ని స్మాల్ లెటర్స్, ఒక ఏదైనా స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఇవ్వాలి, ఏదైనా నెంబర్స్ ఇవ్వాలి. సో సేమ్ పాస్వర్డ్ 2 సార్లు ఇవ్వాలి, 2 కూడా టాలీ ఇవ్వాలి. ఒకే పాస్వర్డ్ అన్నమాట 2 సార్లు సెట్ చేయాలి. 2 టైమ్స్ మనం పాస్వర్డ్ ఇవ్వాలి, పాస్వర్డ్ సేమ్ ఉండాలన్నమాట. సో ఆ తర్వాత ఏం చేయాలంటే సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. అయితే మనం పాస్వర్డ్ ఏమి ఇచ్చుకున్నామో జాగ్రత్తగా నోట్ చేసుకోవాలండి. నోట్ చేసుకోకపోతే అది ఇబ్బంది పడతాం అనమాట. ఓకేనా, తర్వాత ఓకే. రైట్, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే లాగిన్ అవ్వాలి. మనం ఏదైతే పాస్వర్డ్ ఇచ్చుకున్నామో ఆ పాస్వర్డ్తో ఓకేనా. ఇక్కడ ఎంటర్ యూజర్ నేమ్ అని ఉంటుంది. ఎంటర్ యూజర్ నేమ్. రైట్, యూజర్ నేమ్ ఏంటి అంటే మీ రిజిస్ట్రేషన్ నెంబరే మీ యూజర్ నేమ్ అనమాట. మీరు ఇచ్చుకున్న పాస్వర్డ్కి ఇస్తాం. సో రిజిస్ట్రేషన్ నెంబరు మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో దాన్ని యూజర్ నేమ్ కింద ఇచ్చుకుంటాం. ఆ తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చుకున్నారో, పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. ఆ విధంగా తర్వాత క్యాప్స్ కింద క్యాప్స్ ఉంటాయి కదా, క్యాప్స్ ఎంటర్ చేయాలి. జాగ్రత్త చూసి ఎంటర్ చేసుకోవాలి. సో దెన్ లాగిన్. రైట్, చూడండి ఇలా డిక్లరేషన్ ఓపెన్ అవుతుంది. ఈ డిక్లరేషన్ అంతా చదవండి. ఓకేనా, డిక్లరేషన్ చదివిన తర్వాత రైట్ ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ చేయాలి. నాకు మీకు ఓకే అనుకుంటే డిసగ్రీ అనాలి. ఓకే, మాకు అదంతా ఓకే అనుకుంటే అగ్రీ మీద క్లిక్ చేయాలి. ఓకే, అగ్రీ మీద మనం క్లిక్ చేస్తాం. ఐ అగ్రీ. రైట్, ఇట్లా మీ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. ప్రొఫైల్ అంతా చూసుకోవాలి. సో మీ పేరు ఎన్ని డీటెయిల్స్ అన్ని కట్టుకోవాలి, చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఆల్ ఇండియా ర్యాంక్ ఉందా. మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఆల్ ఇండియా ర్యాంక్ కూడా కనబడుతుంది. ఇక్కడ రిజల్ట్ కూడా కనబడుతుంది, అంటే క్వాలిఫైడ్, డిస్క్వాలిఫైడ్ అని అది కూడా కనబడుతుంది అనమాట. మార్క్స్ అని వచ్చినా కూడా ఇక్కడ మీకు కనబడుతుంది ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత. సో అది ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. సో ఏం చేయాలి ఇప్పుడు సబ్మిట్ అండ్ రివ్యూలోకి వెళ్ళాలి. రైట్, సో ఇక్కడ మీ డీటెయిల్స్, మీ ప్రొఫైల్, మీ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఓకేనా కాదా, ఓకేనా. సో ఇవన్నీ మావే, బాగానే మేము చూసుకున్నాం, ఇవన్నీ మావే అని డిక్లరేషన్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా, సో క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్. ఓకేనా, ఇక్కడ కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ వస్తుంది అనమాట. ఏమొస్తుంది, కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ వస్తుంది అనమాట. ఓకేనా, కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా,
ఓకే, ఆర్ యూ ష్యూర్ వుడ్ యూ వాంట్ టు కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్, ఓకే అని క్లిక్ చేస్తాం. రైట్. సో ఇది ఇంకా కరెక్షన్ ఏం చేయాలనుకుంటే మెయిన్ విండోలోకి వెళ్ళి, ఓకేనా, కరెక్షన్ విండోలోకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత రైట్ ఇక్కడ చూడండి పర్సనల్ డీటెయిల్స్ ఫర్ అని ఇచ్చాడు ఇక్కడ. ఇందులో మీకు ఏమైనా ఒకవేళ మీరు చేంజ్ చేయాలనుకుంటే రాంగ్ ఉంటే కనుక ఇవి చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇవేమీ చేంజ్ కావు, పైన ఏమీ చేంజ్ కావు. సో ఇవి మాత్రం చేంజ్ చేయొచ్చు. ఓకేనా, రైట్. సో చేంజ్ చేసిన తర్వాత అయినా చేంజ్ చేయకుండా అయినా సరే అన్నీ కరెక్ట్గా ఉంటే చేంజ్ చేసిన అవసరం లేదు. కరెక్ట్గా లేకపోతే చేంజ్ చేయాలి కదా మరి. ఓకేనా, గర్ల్కి బదులు బాయ్ పడింది అనుకో, మన గర్ల్ అని చేంజ్ చేసుకోవచ్చు అట్లా. సో అది చేసిన తర్వాత డిక్లరేషన్ మీద క్లిక్ చేసి ఓకే సబ్మిట్ బటన్ మీద ఓకే క్లిక్ చేయాలి. రైట్. సో డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా, క్లియర్. రైట్. సో తర్వాత ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి లాగిన్, ఓకేనా, సైన్ అవుట్. మరి పాస్వర్డ్ మళ్ళీ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ పాస్వర్డ్కి వెళ్ళి పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. ఆఫ్ అండ్ ఆన్ పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటూ ఉంటే మంచిది ఇంకా. ఓకేనా, పాస్వర్డ్ ఎవరికి షేర్ చేయకూడదు అనమాట. ఓకేనా, ఇలా అయినప్పుడు మాత్రమే రిజిస్ట్రేషన్ అయినట్టు. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు మాత్రమే ఈ కౌన్సిలింగ్కి వెళ్ళడానికి అర్హులు. ఓకేనా, అంటే ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ కౌన్సిలింగ్ 1, 2 అని ఉంటే అందులో మీకు స్కూల్స్ని మీరు ఓకేనా ఆప్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేసుకోవడానికి ఉండదు. ఓకేనా, ఇప్పుడు కాదు, జస్ట్ ఓన్లీ రిజిస్ట్రేషన్ మాత్రమే. ఈ కౌన్సిలింగ్కి వెళ్ళడానికి రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకున్నారు. ఈ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మీరు ఈ కౌన్సిలింగ్కి వెళ్ళలేరు. ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ వేరు, ఈ కౌన్సిలింగ్ వేరు. ఇది ఈ కౌన్సిలింగ్ మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ కౌన్సిలింగ్ వెళ్తారు. ఈ కౌన్సిలింగ్ అంటే ఏంటంటే అందులో స్కూల్స్ మీరు ఓకేనా మీ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో కొన్ని స్కూల్స్ని ఇచ్చుకుంటారు, నాకు ఈ స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నానని చెప్పేసి, దాన్ని ఈ కౌన్సిలింగ్ 1 అంటారు. ఓకేనా, అలా చేసుకోవాలంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ. తర్వాత సైన్ అవుట్ చేసుకోండి.